దశ దిశ మారనన్న మెట్రో. హైదరాబాద్ మహానగరంలో ఎలాంటి మెట్రో కథ ముగిసింది. ఎన్నో సవాళ్లను దాటుకొని ప్రతిష్టాత్మకంగా దేశంలోని తొలిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెట్రోను నిర్మించిన సంస్థ ఇకపై మెట్రో కార్యకలాపాలకు దూరం కానుంది. ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెట్రో ప్రాజెక్టులు కొత్త పుంతలు తొక్కనుంది. 2010లో ప్రస్థానం ప్రారంభం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. మొదట్లో సత్యం కంప్యూటర్స్ కు అనుబంధన సంస్థగా ఉన్న మెటాస్ ఇన్ఫ్రా కంపెనీ మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టేందుకు 2008లోనే ప్రతిపాదనను సిద్ధం చేసింది. అయితే సత్యం కంప్యూటర్స్ సమక్షంలో ఆ ప్రతిపాదన అర్థవంతంగా ఆగిపోయింది. అనంతరం ఎలాంటి సంస్థతో 2010 సెప్టెంబర్ 4న అప్పటి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టేందుకు కన్సెషన్ అగ్రిమెంట్ ను కుదుర్చుకుంది. దీంతో ఇది దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టుగా రికార్డులోకి ఎక్కింది. 2017లో మెట్రో సేవలు ప్రారంభం. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ సేవలు 2017 నవంబర్ 29న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. నాటి నుంచి దశల వారీగా 3 కారిడార్లలో మొత్తం 69 కిలోమీటర్ల మేరకు రైలు అందుబాటులోకి వచ్చాయి. ఉప్పల్, మియాపూర్ లో 2 మెట్రో డిపోలను నిర్మించారు. దెబ్బతీసిన కరోనా. 2020లో వచ్చిన కరోనా కారణంగా 169 రోజుల పాటు మెట్రో రైలు సేవలు నిలిచిపోగా ఎలాంటి మెట్రో సంస్థ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. దీంతో అప్పటి నుంచి తమను ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడం, ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పట్లో తీసుకున్న రుణాలు, వాటికి చెల్లించాల్సిన వడ్డీతో అప్పుల భారం పెరిగిపోవడంతో సంస్థ ఆర్థికంగా కొట్టుమిట్టులాడింది. దీంతో తాజాగా జరిగిన చర్చల తర్వాత ప్రాజెక్టును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎలాంటి మెట్రో సంస్థ